బ్రిక్స్ దేశాలను టార్గెట్గా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. ఒక్కో దేశంపై ఒక్కో విధంగా టారిఫ్లను అమలు చేస్తున్నారు. దీంతో ట్రంప్ టారిఫ్లను ధీటుగా ఎదుర్కోవాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. అందులో భాగంగానే బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా అధ్యక్షతన అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు 2009లో బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే 2024లో బ్రిక్స్ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. ఇక ఈ అత్యవసర వర్చువల్ సమ్మిట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై చర్చించారు. బ్రిక్స్ దేశాలు యాంటీ అమెరికన్ విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ వాటిపై అదనంగా 10% టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఇండియా, బ్రెజిల్పై 50% టారిఫ్లు, చైనాపై 30% టారిఫ్లు విధించారు. ఇది ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కాపాడడం, బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ వైపు వెళ్లకుండా నిరోధించడం లక్ష్యంగా ట్రంప్ టారిఫ్లు విధించారు. ఇక ఈ వర్చువల్ సమ్మిట్కు భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో జైశంకర్ బ్రిక్స్ దేశాలతో భారత్కు ఉన్న వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనాతో ఉన్న $77.7 బిలియన్ వాణిజ్య లోటును ప్రస్తావించారు. గత ఏడాదితో పోలిస్తే 16% ఎక్కువగా ఉందన్నారు. ఇక రష్యాతో కూడా భారత్కు $59 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉందని, ఇది రష్యన్ చమురు దిగుమతుల కారణంగా ఏర్పడిందన్నారు. వాణిజ్యేతర విషయాలతో టారిఫ్లను లింక్ చేయడం సరికాదని, ఈ లోటును తగ్గించేందుకు త్వరిత పరిష్కారాలు అవసరమని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ బ్రిక్స్ మార్కెట్లను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతోందని, ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక చొరవలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇండియా బ్రిక్స్ను ఆర్థిక సహకార వేదికగా చూస్తోందని, అయితే చైనా, రష్యాలు మాత్రం భౌగోళిక రాజకీయ సమూహంగా భావిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రిక్స్ దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ హెజెమోనిజం, ఏకపక్షవాదం, రక్షణవాదం విధానాలను జిన్పింగ్ విమర్శించారు. ట్రంప్ టారిఫ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని పెంచడం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా చైనా కోరింది. చైనా ఇటీవల భారత్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకుంది. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ఈ టారిఫ్లను బ్లాక్మెయిల్గా అభివర్ణించారు. అంతేకాక ఈ ప్రపంచానికి చక్రవర్తి ఎవరూ అవసరం లేదన్నారు. ఇక ఈ సమావేశంలో భాగంగా బ్రిక్స్ దేశాలు ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ టారిఫ్లు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, గ్లోబల్ సప్లై చైన్లను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్రిక్స్ దేశాలను లక్ష్యంగా చేసుకుని భారీగా టారిఫ్లు విధించారు. బ్రిక్స్ దేశాలను యాంటీ అమెరికన్ సమూహంగా వర్ణిస్తూ ఈ దేశాలు తమ విధానాలను మార్చకపోతే 100% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ టారిఫ్ల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆగస్టు 31న చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను కలిశారు. ఈ సమావేశంలో రెండు దేశాలు సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి, డైరెక్ట్ ఫ్లైట్లను పునఃప్రారంభించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అంగీకరించారు. చైనా భారత్కు రేరెర్త్ ఖనిజాల ఎగుమతులను పెంచేందుకు కూడా అంగీకరించింది. ఇవి క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగాలకు కీలకంగా ఉన్నాయి. ఈ చర్యలు భారత్, చైనా వాణిజ్య లోటును తగ్గించడానికి సహాయపడవచ్చని, అయితే రెండు దేశాల మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పరిష్కారం కాకపోవడం ఒక సవాలుగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అత్యవసర సమావేశం ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాల మధ్య ఐక్యతను మరోసారి నిరూపించింది. బ్రిక్స్ దేశాలు గ్లోబల్ జీడీపీలో 40%, ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. ఇది గ్లోబల్ సౌత్కు ఒక శక్తివంతమైన వేదికగా మారుతోంది. బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఆర్థిక సహకారాన్ని, స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని, కీలక ఖనిజ సప్లై చైన్లను బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. ట్రంప్ టారిఫ్లు బ్రిక్స్ దేశాలను మరింత దగ్గర చేసినప్పటికీ ఈ ఐక్యత ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాలి.